టెండెడెన్. ఇక ఈరోజు మా యూట్యూబ్ మనీతో కారు తీసుకుంటున్నాం. కారు కోసం స్వీట్లును పల్లి పట్టి ఎందుకు రావి. ఈరోజు ఏంటంటే బ్లాగ్ మనం కార్ తీసుకుంటున్నాం యూట్యూబ్ మనీతో చిన్నగా మన బడ్జెట్లో. దానికోసం ఈ స్వీట్ పైసలు ఇదే కడతాడు. సో గైస్ ఇప్పుడైతే మనము బయలుదేరాం అన్నమాట మన న్యూ కార్ కొనడానికి. చూసుకుంటే కరెక్ట్ మనం ముషాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. బ్లాస్ట్ అయిపోవాలి కారు ఏది ఉన్నాం రెండిట్లో ఏదైనా. డేట్ 31 అలా ఇంకా కొన్ని అవర్స్లో మనకి ఇయర్ చేంజ్ అవ్వబోతుంది. ఆ కొత్త ఇయర్లో మనం కొత్త కారు కొంటున్నాం అన్నమాట. ఇప్పుడే చూసుకొని అయితే మా ప్రజెంట్ సంగీత్ సిగ్నల్ కాడ ఉన్నాం. మారుతి కారు కొంటున్నాం. ఏ కారు? వ్యాగ్నోర్. ఎందుకు చెప్పినవరా ఆగుతలేదా దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి. ఏ కారు కొన్నావు కాబట్టి మీరే చూస్తారు కాబట్టి ఏదో చిన్న కారు మన రేంజ్ తగ్గట్టు కొనుక్కుంటున్నాం. ఏం లేదు, ఈ వీడియోలో దుబ్బోని మిస్ అయ్యాడు. ఆ దుబ్బోనికి ఏం బాధపడదు, ఆ వీడియో చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం ఫస్ట్ పేమెంట్ వచ్చింది. ఆ ఫస్ట్ పేమెంట్ లో మనం సాం పైసలు కలుపుకొని కొంటున్నాం అన్నమాట. సో ఇంకా కొంచెం మనం ముందు వెళ్తే మనం కార్ లోపల రెడీ అవుతుంది. అర్థం అయిపోయింది నాకు ఆల్మోస్ట్. కాలు పోయి బట్ట గుంజుడే కాలు గుంజి కారు ఏందో కాలు చూపించి కాలు పబ్లిసిటీ చేసేదో మన కారు ఏందో. కానీ కొత్త సంవత్సరంలో కొత్త కారు కొంటున్నాం. ఇంకా ఇట్లాంటి ముందు జరగాలని కోరుకుంటాం. ఇంకా మంచి తీసుకోవాలనుకుంటున్నాం. ఇక అందరికి ఒక్కొక్క కారు సపోర్ట్ చేస్తుండాలని చెప్పేసి. సో మన వీడియో కంటిన్యూ క్రెడిట్ గోస్ టు మా అన్నకి అఖిలానకి. మమ్మీ ఒకటే వచ్చింది. పయ్యాల కాడ పెట్టివా టైర్స్ దగ్గర ఒక్కొక్కటి వద్దా. టైర్స్ దగ్గర వద్దా. నాకేస్తున్నావా మమ్మీ? కాడ పెట్టు. బాణం కాడ పెట్టద్దా.
సో గాయస్ ఇందాక ఏమైందంటే చిన్న స్టంట్ బట్ట ఉంటుంది కదా గుంజే బట్ట అది గుంజే బట్ట ఉంటుంది కదా మా మమ్మీ కారు మా మమ్మీ ఇయ్యారా మనకని అడుగుతుంది కారు మీద కప్పుకోనీకే బట్ట కావాలా నీకు కారు కాపేది అది మనకి ఇయ్యరా అది ఓ ఈ బట్ట కావాలంటాము ఇప్పుడైతే మొత్తం అయిపోయింది లాస్ట్ బిస్కెట్ అయింది 70 రూపాయలు బొక్క 70 రూపాయలు బొక్క అయిపోయినాయి దీనివల్ల 70 రూపాయలు బొక్క అయినాయి నా దగ్గర ఫస్ట్ రేవికి అరే అమ్మ మెయిన్ ఎల్లుండి శబరిమల ఉంది గాయస్ ఆడికి 70 రూపాయలు ఆయనకి రిటర్న్ ఇచ్చిన 70 రూపాయలు నేను తెచ్చుకుంటా శబరిమల చెప్పు టూర్ అదే ఇప్పుడు నెక్స్ట్ మన శబరి ఇంకా 2 days ఇంకా 2 days టైం అది కూడా మన వీడియో ఉంటుంది పెద్ద పదం పోతున్నాం మేము పెద్దపాలెం నడుస్తావారా నడవాలి నడుస్తావా ఎందుకు నడవవా నడవకపోతే ఎందుకన్నా మేము పెద్ద బాధ పోతున్నాం ఫుల్ వీడియో ఒకసారి బ్లాగ్ వెయిట్ చేయండి బాయ్ సో మన కార్ అయితే బయటకు వచ్చేస్తుంది అన్నమాట చలో ఇక టూర్లే మొత్తం